వెల్కమ్ టు డిఫైన్ న్యూస్. సో ఈరోజు మనకి ప్రజెంట్ హాట్ టాపిక్ అంటే సోషల్ మీడియాని చాలా ట్రెండింగ్గా అంటే హల్చల్ చేస్తున్న న్యూస్ హర్ష సాయి బెట్టింగ్ యాప్స్. సో ఈ హర్ష సాయికి అండ్ అలాగే బెట్టింగ్ యాప్స్కి ఉన్న సంబంధం ఎలాంటి సంబంధం అంటే భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానమైంది అమ్మకా దర్బార్ భక్తి. సో అలాంటిదే ఈ హర్ష సాయికి బెట్టింగ్ యాప్స్కి ఉన్న అనుసంధానమైన సంబంధం అంటారా? సో అలాంటి విషయం ఎంతవరకు నిజం, ఏంటి ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న ఆరోపణలు ఎంతవరకు నిజం? సో ఇవన్నీ అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు జర్నలిస్ట్ సూర్య ఆఖొండి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. వెల్కమ్ టు డిఫైన్ న్యూస్. సో ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్ ఏంటంటే ఎవరు ఈ హర్ష సాయి, అసలు ఈ హర్ష సాయికి బెట్టింగ్ యాప్స్కి మధ్య సంబంధం ఏంటి? సో అంటే యాక్చువల్గా ఏంటంటే చాలామందికి హర్ష సాయి అన్నటువంటి వ్యక్తి అయితే తెలుసు. అంటే అతను ఎలా తెలుసు అంటే కొన్ని మామూలుగా అవేర్నెస్ వీడియోస్ చేసేవాడు. అంటే అది హెల్త్ రిలేటివ్ అవ్వచ్చు, సిక్స్ ప్యాక్లు కానీ లేకపోతే బాడీ బిల్డింగ్ వీటికి సంబంధించి చేస్తుండేవాడు. చేస్తూ తన మార్క్ ఏదైతే ఉందో ఏదో ఒక టైప్ ఆఫ్ హస్కీ వాయిస్ తోటి స్టార్టింగ్లో చేసేవాడు. చేసిన తర్వాత ఒకసారి ఒక చిన్నది అంటే ఒక చోట ఎక్కడో డబ్బులు పెట్టాము, మీరు వెతుక్కుని డబ్బులు తీసుకుంటే కనుక మీవే డబ్బులు అలాంటిది, లేకపోతే మీరు ఫలానా టైంకి ఒక పెట్రోల్ బంక్ వస్తే మీరు ఫ్రీగా పెట్రోల్ కొట్టించుకోవచ్చు. సో ఇలాంటివి చేయడం వల్ల సడన్గా అతనికి యూట్యూబ్లో ఫాలోవర్సు సబ్స్క్రైబర్సు పెరగడము, సో ఆ వీడియోస్ వైరల్ అవడము జరిగింది. సో మనకేంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేటటువంటి అన్నారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే యాక్చువల్గా ఇండియాలో ఇల్లీగల్, అంటే అమెరికా, యుఎస్ కానీ థాయిలాండ్ కానీ బ్యాంకాక్ కానీ ఇలాంటి చోట్ల అది లీగల్. వాళ్ళు మెయిన్ బిజినెస్ వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఆధారం అదే. లాస్ట్ టైం వైజాగ్లో ఉన్నటువంటి డిఎస్పీ గారు కానీ వాళ్ళు కానీ కొన్ని కంప్లైంట్స్లో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ చేస్తున్నారు బ్యాంకాక్ సంబంధించి చాలామందిని పట్టుకున్నారు. సో అక్కడ ఇరుక్కుపోయి పాస్పోర్ట్లు వాళ్ళు లాగేసుకుని ఇరుక్కుపోయినటువంటి చాలామంది, అంటే తెలుగు వాళ్ళు గురించి అయితే మనకు తెలిసింది, తెలుగు వాళ్ళే కాకుండా అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళ సంగతి పక్కన పెడితే కొంతమంది తెలుగు వాళ్ళే తీసుకొచ్చారు. సో వాళ్ళు అక్కడ చేస్తున్న దందా ఏమిటి అంటే ఏవైతే ఈ బెట్టింగ్ యాప్స్ అంటే ఒక యాప్ తయారవ్వాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సో మనకి టిక్ టాక్ కూడా చైనా నుంచి వచ్చింది. యాక్చువల్గా చైనా బేస్డ్ ఆల్గరిథం ఉన్నటువంటి యాప్. సో ఒరిజినల్గా ఇండియాలో తయారైనటువంటి యాప్లు లేవు. వాటిని చేసేటటువంటి ఆ ప్లాట్ఫామ్స్ కానీ దానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రజెంట్ మన దగ్గర లేవు. సో బయట దేశాల దగ్గర ఉన్నాయి. సో అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ అనేటటువంటి అన్నీ కూడా బయటే తయారవుతున్నాయి. దానికి మళ్ళీ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతీయులు ఉన్నారు. అంటే టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి బ్రెయిన్ అవ్వచ్చు, లేదు వీళ్ళని అట్రాక్ట్ చేయడానికి. అంటే ఇది ఎలా ఉంటుందంటే వాడు ఏం చేస్తాడంటే ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఏదో పెట్టి వాడు అక్కడి నుంచి ఫోన్ చేస్తాడు, ఎరా అన్నయ్య బాగున్నా, మన వాళ్ళు ఎలా ఉంటారు, నేను మలేషియాలో అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను, ఏంటంటే మనకి ఇక్కడ వచ్చే సంపాదన సరిపోవట్లేదు, నువ్వు ఇంకా బాగా సంపాదించాలంటే మేము ఇక్కడైతే ఇలాగ యాప్లు వాడి బెట్టింగ్లో డబ్బులు పెడతాము, 1000 పెట్టామంటే జస్ట్ ఒక దాంట్లో నీకు 2000 వచ్చేది 3000 వచ్చేస్తుంది, జాయిన్ అవ్వని ముందు టెలిగ్రామ్లో జాయిన్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి ఆట మొదలవుతుంది. వీడికి డిజిటల్ మనీ కనబడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి మీరు 1000 పెట్టగానే 2000 కనబడుతూ ఉంటుంది. ఈ 2000 తీసుకోవాలంటే మళ్ళీ ఆడాలి, లేకపోతే ఇది పెట్టలేదు అంత ఉంది కదా నీకు ఇప్పుడు 50,000 ఎంత అయిపోయింది. సో ఈ 50,000 నీకు రావాలంటే మళ్ళీ ఒక 5,000 డిపాజిట్ చెయ్యి. ఇలా 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 చూసుకునేటప్పటికి వీడి దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా అయిపోతాయి. సో అంటే వీళ్ళు అర్థం చేసుకుంది ఏంటంటే వీడు ఇప్పుడు దాన్ని విత్డ్రా చేసుకోవాలంటే దాని బ్యాంక్ అకౌంట్ని క్రెడిట్ అవుతుందా. సో వెంటనే అంటే బయట దేశాల నుంచి ఆ యాప్లో నుంచి వీడి క్రెడిట్ అయిపోవాలంటే ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంత డబ్బులు ఎలా పడుతున్నాయని ఒక చెకింగ్ ఉంటుంది, ఒక మానిటైజ్ చేసేటటువంటి కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. సో వీటిని వాళ్ళు పట్టించుకోరు. నిజంగా అంత అవగాహన ఉన్నవాడైతే బెట్టింగ్లోకి రారు. సో వీళ్ళని లాగాలి అంటే కనుక ఇప్పుడు ఇతని క్రేజ్ వచ్చింది కదా హర్ష సాయి. అంటే హర్ష సాయి అనేటటువంటి అతనే కాదు, చాలామంది యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యూజ్ చేసుకుంటారు. అది అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు. సో ఏంటంటే వాళ్ళు చెప్తే నమ్ముతారు, వాళ్ళని ఎక్కువ ఫాలో అవుతున్నారు కాబట్టి మినిమం 1,00,000 నుంచి ఇంకా పైన ఎంతమంది ఉన్నారో వాళ్ళకంటే వారానికి 5,000 10,000 దగ్గర నుంచి 1,00,000 2,00,000 లేదా నెలకి 10 లక్షలు 20 లక్షలు అంటే వాళ్ళకి నుంచి వచ్చేటటువంటి రెవెన్యూని బేస్ చేసుకుని వీళ్ళకి అది రెమ్యునరేషన్ అనాలా పర్సంటేజ్ అనాలా వాట్ ఎవర్ ఇట్ మే బి అదైతే వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అలాంటి ప్రమోటర్స్లో హర్ష సాయి కూడా ఒకడు. సో వీడికి ఒక 10 లక్షలు 5 లక్షలు వస్తే ఒక 50,000 10,000 ముష్టేస్తాడు. అంటే ఇలా అంటున్నాను, సారీ ఫర్ మై బ్యాడ్ వర్డ్స్. కాకపోతే ఏంటంటే వాడు విసురుతాడు. ఆ ప్యాక్స్ ఆ పీనట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో తీసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగ వీడిని ఫాలో అయితే లేకపోతే ఇలా కింద కామెంట్లు పెడితే ఏం పెడితే మనల్ని కూడా ఏమన్నా
ఆదుకుంటాడేమో చిన్న ఫీలింగ్ ఉంటుంది కదా జనరల్గా. అలా చాలా మంది నేను చూశాను. ఎందుకంటే మొన్న ఎవడో వాడు ఎక్కడి నుంచో నడుచుకుని వైజాగ్ వెళ్ళిపోతున్నాడు. అయ్యో, అంటే హర్ష సాయి దృష్టిలో పడాలి అనే. ఏంటంటే నాకు చాలా కష్టాలు ఉన్నాయి, హర్ష సాయి అన్న దృష్టిలో పడితే కనుక నా కష్టాలు తొలగిపో డబ్బులు ఇస్తాడు. ఓకే, అంటే మీ బేసిక్ ఏంటంటే నువ్వు కష్టపడి సంపాదించుకుంటేనే కష్టాలు తీరుతాయి. ఆడెవడో వచ్చి తీసి ఇంకోటి ఎవడో వచ్చి పట్టుకెళ్ళిపోతుంది. ఒకళ్ళ మీద మనం డిపెండ్ అయితే అది ఎంతవరకు కరెక్ట్. అంతే. సో సంపద అన్నది నీలోంచి సృష్టించబడితేనే నీతో ఉంటుంది. అది నీ స్కిల్ అవ్వచ్చు, నీ టాలెంట్ అవ్వచ్చు, ఏదైనా సరే. బట్ ఇలాంటి వాళ్ళ మీద డిపెండ్ అయితే వాడు పెద్ద బెగ్గరు, నువ్వు చిన్న బెగ్గర కింద మిగులుతారు. సో అంటే ఇంకొకటి ఏంటంటే చాలామంది, అంటే మేమే కాదు చాలామంది వ్యతిరేకించేటటువంటి అంశం ఏంటంటే మనం సంపాదించిన సంపాదనలో నుంచి ఒక 10% 20% మనం ఎవరికైనా దానం చేయడం అనేటటువంటిది అది మన వ్యక్తిగతమైనటువంటి విషయం, అది తప్పులేదు. బట్ సేవ చేస్తున్నాను అనేటటువంటి పేరుతోటి నువ్వు అంటే యూట్యూబ్కి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్గా మారి ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చినటువంటి డబ్బుల్లో కొంత వాళ్ళకి ఇచ్చి నువ్వు ఎవరిని ప్రమోట్ చేస్తున్నావు, ఎవరిని నాశనం చేస్తున్నావు అంటే ఒక 10 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కడు 1 లక్ష, 2 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు మోసపోతే అందులోంచి నీకు వచ్చినటువంటి కమిషన్లో నుంచి ఎవడో ఒకడికి, అది కూడా నీకు బాగా తెలిసినటువంటి వాడికి, నీ ఫేవరెట్, నీ ఫ్యాను, నీ ఫాలోవర్ అయినటువంటి వాడికి ఒక 5,000 10,000 నువ్వు దానం చేస్తున్నావు. ఒక 1% అనుకోండి పోనీ, అంటే రిమైనింగ్ 90% వరకు కూడా ఇప్పుడు నీ ఖాతాలోకి వెళ్తున్నాయి. నువ్వు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నావో ఆ బెట్టింగ్ యాప్ల వాళ్ళ యొక్క ఖాతాలోకి వెళ్తున్నాయి. రియల్లీ అంటే మీరు ఇంతలా చెప్తున్నారు, మరి ఆయన ఎక్కడ చూసినా వీడియోలన్నీ హల్చల్. అంటే మీరు అసలు చూసారా లేదో, ఒక హర్ష సాయి యొక్క ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ మీరు ఏది ఓపెన్ చేసి చూడండి, ఇంకా అనుకోకుండా ఒక వ్యక్తికి అంటే వాళ్ళకి కావాల్సిన ఒక కుటుంబానికి నీడ్స్, అతను ఎంతో ఇబ్బందిలో ఉన్నాడు. సో ఆ వ్యక్తికి కావాల్సిన నీడ్స్ అన్నీ హర్ష సాయి వెళ్ళి సడన్గా వాళ్ళకి ఒక సర్ప్రైజ్ లాగా కొన్ని లక్షల రూపాయలు దానం చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు. సో ఇలాంటి ఎన్నో కుటుంబాలకి, అంటే ఇప్పుడు 1 2 కాదు, ఇలాంటి ఎన్నో కుటుంబాలకి చేశాడు, ఆల్రెడీ చేస్తున్నాడు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. మరి మీరు చూస్తేనేమో 1% అన్నాడు, అన్ని మంది, మరి అంతమంది వీడియోస్ అంతమంది ఎలా వస్తాయి అంటే లేకుండా రాదు కదా. అదే యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక అజెండాలో భాగంగా చేస్తున్నాడని నాకైతే ఫస్ట్ అనిపించింది. 2-3 సంవత్సరాల క్రితమే నేను ఈ టాపిక్ ఎత్తినప్పుడు అసలు అతని టీము నా మీద చాలా భయంకరమైన దాడి చేశారు. మామూలుగా కాదు, చాలా చేశారు. దాన్ని మేము తట్టుకుని నిలబడ్డాము. బట్ అప్పుడు అవేర్నెస్ లేదు, జనం కూడా అతన్నే నమ్మారు. అంటే ఆ ముందే అది ఫ్రాడ్ అంటే క్లియర్ కట్గా ఇప్పుడు మీకు అవసరం ఉంది అనేటటువంటిది సడన్గా అక్కడికి వెళ్ళి ఒకరితో మాట్లాడుతూ, ఎవరో అరటిపళ్ళు బండోడు ఉంటాడు, అడిగి వెళ్తాను, ఒక అరటిపండు తింటాను, అరటిపండు తిన్నదానికి నేను ఒక 10,000 రూపాయలు నేను మీకు ఇద్దాం అనుకుంటున్నానంటే సంథింగ్ ఇదంతా రిక్షా తొక్కేవాడు ఉంటాడు, లేకపోతే ఎవడనో చెప్పులు కుట్టేవాడు ఉంటాడు, ఎవడో ఒక రైతు ఉన్నాడు, ఆ రైతు 5 స్టార్ హోటల్లోకి వెళ్తుంటే ఆపారు. మంచినీళ్ళకి మంచినీళ్ళు దాహం వెళ్తే పక్కన కిళ్ళి కొట్టుడు దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఒక వాటర్ ప్యాకెట్ ఇవ్వండి అని అడిగితే పని ఆడో లేకపోతే ఒక్కొట్టి కాబట్టి ఇంకో కొట్టైనా ఇస్తాడు. నువ్వు మంచినీళ్ళు తాగడానికి 5 స్టార్ హోటల్లోకి వెళ్ళడం ఏంటి? అది ఈడి గంటలో పడితే ఈడికి రాత్రి నిద్రపట్టలేదట. ఆ రైతే కళ్ళ కనిపించాడట. ఆ రైతుని తీసుకుని ఈడు 5 స్టార్ హోటల్ తీసుకెళ్ళి భోజనం పెట్టించాడు. అంటే ఇదంతా ఫిక్షన్. యాక్చువల్గా ఏంటంటే ముందే ఒక సినిమా కథలాగా ఒక స్క్రిప్ట్ రాసుకుని ఒక వ్యూహం ఆల్రెడీ ప్రిపేర్డ్ గా ఉంటుంది, దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకుని, అంటే రైతులు, అనాథ పిల్లలు, అలాగే ఆవులు, ఇవన్నీ సెన్సిటివ్ అంశాలు, మతము. సో వీటి మీద అతను బ్రెయిన్ గేమ్ ప్లే చేస్తున్నాడు. ప్లే చేసి అంటే ఇప్పుడు ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఎవరైతే చూసి వాళ్ళు ఉంటారో వీళ్ళ ఏజ్ గ్రూపులు అన్నీ కూడా 14 ఏళ్ళు 13 ఏళ్ళ నుంచి అంటే 30 ఇయర్స్ బిలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళకి ఆవేశం ఉంటుంది, అంటే ఐక్యూ లెవెల్ ఉన్నా కానీ ఆలోచన కొంచెం అంటే ఆ మెచ్యూర్డ్ థింకింగ్ ఉండదు మ్యాక్సిమంగా. అంటే ఒక 20-22+ వాళ్ళకి ఉండొచ్చు కానీ మిగతా వీళ్ళకి ఎక్కువ ఉండదు. బట్ కొంతమంది పెద్దవాళ్ళు వీళ్ళు కూడా వాళ్ళు అంటే ఆ రోజు నేను క్వశ్చన్ చేసినప్పుడు నన్ను అడిగింది ఏంటంటే, ఏం చేస్తే ఏంటి 10 మంది మంచి చేస్తున్నాడు కదా అంటాడు. అంటే ఇప్పుడు ఏదైతే కాశ్మీర్లో ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీ గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మంచి చేస్తున్నారు కొంతమందికి. ఎందుకు? వాళ్ళకి సహకరించాలని. అంటే ఇల్లీగల్ యాక్టివిటీసే కాదు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరినైనా చూసుకోండి, వాళ్ళు గ్యాంగులుగానే ఉంటారు. ఎందుకు అంటే ఆ గ్యాంగ్కి మంచి చేస్తేనే వీడి యొక్క ఎగ్జిస్టెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఎలా చేస్తే ఏంటి, ఏం చేస్తే అంటే ఒకరిని మర్డర్ చేసి ఇంకొకటి వాడి దగ్గరికి వచ్చి వాడి దగ్గర బ్యాంక్ అకౌంట్లో డబ్బులు తీసుకొని ఇస్తే అది కరెక్టా? ఏమైతే ఏదైతే వాడు మర్డర్ చేస్తే ఏంటి, వీడికి డబ్బులు ఇచ్చాడు కదా అని ఏమైనా కాంపన్సేట్ అంటే మీరెవరు జడ్జ్ చేయడానికి? ఒక వ్యవస్థ, ఒక చట్టం ఉంది.
సో దాని ప్రకారం వెళ్లకుండా అడ్డదిడ్డంగా వెళ్ళి అంటే ఒక 23 సంవత్సరాల కుర్రోడికి ఇన్ని కోట్ల రూపాయలు వస్తున్నప్పుడు అసలు దానికి అకౌంటబిలిటీ ఏముంది, ఎలా వస్తుంది? సో దాని మీద దృష్టి పెట్టాలి. కాదు ఇది కూడా ఏంటంటే నిజానికి ఇది ఆ కనబడేటటువంటి వ్యక్తి అతను కనబడుతున్నాడు, కానీ ఈ మనీ లాండరింగ్ వెనకాల ఒక పెద్ద నెట్వర్కే ఉంది. ఎందుకంటే ఒక 2 లక్షలు 3 లక్షలు పెట్టుకుని సపోజ్ మనకి ఎవడన్నా ఒక 10 లక్షలు ఇచ్చాడు అనుకోండి, ఒక బ్యాంకులో వేస్తే మన 100 రకాల క్వశ్చన్లు వేస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేస్తే నీకు డబ్బులు వచ్చాయి, సో ఇది ఎన్ని రోజులు నువ్వు ఉంచుతావు, అంటే నేను ప్రాపర్టీ అమ్మాను అంటే డాక్యుమెంటేషన్ మీరు సబ్మిట్ చేయాలి, వ్యాలిడ్ పేపర్స్ సబ్మిట్ చేయాలి, లేకపోతే ఈ ఇన్కమ్ సోర్స్ ఏంటి, నువ్వేం సంపాదించడం వల్ల ఎంత వచ్చిందని ఖచ్చితంగా క్వశ్చన్స్ వేస్తారు మనకి. ఒక 50,000 లక్ష మనం ట్రాన్స్ఫర్ చేస్తేనే మీకు సంబంధించిన ఆధార్ కార్డు ఇవ్వాలి, పాన్ కార్డు ఇవ్వాలి, ఇన్ని కార్డులు సబ్మిట్ చేస్తే తప్ప ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వట్లేదు. సో ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఆ బైలాస్ ఉంటాయి, వీటన్నిటినీ కాదని ఇన్ని కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్స్ నుంచి వస్తున్నప్పుడు గవర్నమెంట్ కంట్లో పడకుండా ఎవరు మేనేజ్ చేస్తున్నారు అంటే ఆ కనిపించే ఒక వ్యక్తి కాదు, ఆ వ్యక్తి వెనకాల ఒక పెద్ద నెట్వర్కే పనిచేస్తుంది. బట్ ఈ నెట్వర్క్కి సంబంధించినటువంటి లక్ష్యం ఏంటి, ఇలా చేయడం వల్ల వచ్చిన డబ్బులతోటి వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు. నీకు 20 కోట్లు 10 కోట్లు 20 లక్షలు 10 లక్షలు వచ్చింది, ఓకే, నువ్వు ఖర్చు పెట్టేది 1,00,000 కనబడుతుంది 50,000. సో మిగిలినటువంటి డబ్బుతోటి వీళ్ళు ఏం చేస్తున్నారు, దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేదా వీళ్ళకి ఏదైనా ఎజెండా ఏమైనా ఉందా, హిడెన్ ఎజెండా ఏమైనా ఉందా అనేటటువంటిది బయటికి రావాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల్ని గుడ్డిగా ఫాలో అవడం వల్ల మనకి తెలియకుండానే మన ప్రమాదాన్ని మనం కొని తెచ్చుకుంటున్నాం సమాజం మీదకి. సో ఇప్పటికైనా ఆయన ఎవరో యువ సామ్రాట్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా బయటకు వచ్చారు. సో దానివల్ల కొంత ఇష్యూ కరెక్ట్గా వచ్చింది. సో జనం కూడా ఏంటంటే ఏది మంచి ఏది చెడు అనేటది ఒకప్పుడు సోషల్ మీడియా అనేది ఉండేది కాదు. సో పేపర్లో టీవీలో ఒక 4 బులెటిన్లే వచ్చేవి, ఆ 4 బులెటిన్లో ఉన్నటువంటిది కూడా ఒక పావు గంట అరగంట వార్త ఉండేది. సో మిగతా అంతా ఊహాగానం ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే క్రిస్టల్ క్లియర్గా ప్రతిదీ కనబడతా ఉంది. సో మీరు ఎప్పుడైనా అతని బాడీ లాంగ్వేజ్ చూడండి, సో అది చాలా ఫిక్షన్గా ఉంటుంది. హాయ్ నేను మీ హర్ష రాయ్ అంటే ఒక పట్టి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. సో ఆ గ్యాప్ ఎందుకు తీసుకుంటారంటే ఈ మధ్య కాలంలో కొంతమందిని కూడా మన రాజకీయ నాయకులు కూడా చూడొచ్చు, వాళ్ళు కూడా ఒక మాట మాట్లాడి అలా మాట్లాడుతుంటారు. అది ఏంటంటే మాట్లాడేటప్పుడు ఒక ఫ్లో ఉండదు వాళ్ళకి. వాడు అబద్ధం చెప్తున్నప్పుడు మీరు ప్రిపేర్ అవ్వాలి. అంటే ఆ బాడీ లాంగ్వేజ్ కూడా ట్రైనర్స్ ఉంటారు యాక్చువల్గా. సో పర్సనల్ ట్రైనర్స్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు నేను మాట్లాడేటటువంటిది ప్రాసెస్ చేసి అప్పుడు అంటే ఈ గ్యాప్లో ఏమవుతుందంటే మాట తడబడకుండా తప్పు రాకుండా క్లియర్గా నా ఇంటెన్షన్ మొత్తం చెప్పడమే దాంట్లో ఉన్నటువంటి ఉద్దేశం. సో దీనికి వాళ్ళు ఏం చేస్తారంటే వాడికి కన్ఫ్యూజన్ రాకుండా, భయం బెదురు కళ్ళల్లో కనబడకుండా స్పష్టంగా ఉండడానికి ఒక స్టైల్, అంటే ప్రతి వాడి స్టైల్ లేకపోతే వాడికి ఒక స్టైల్ క్రియేట్ చేస్తారు. సో ఆ స్టైల్ క్రియేషన్లో ఎవరైతే ఈ యొక్క వాళ్ళు ఉన్నారో, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ట్రైనింగ్ గైడ్లైన్స్ ప్రకారమే మనోడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ భాష అలా ఉంది. సో ప్రతిదీ ప్రిపరేషన్. సో అయ్యగారు ఎక్కడ ఉంటారు అంటే నోవాటెల్లో ఉంటారు. సో అదొక స్టార్ రేటింగ్ ఉన్నటువంటి హోటల్లో. సో ప్రతిరోజు నువ్వు రూమ్ తీసుకుని దానికి డబ్బులు ఎవడు కడుతున్నాడు? ఏ మీటింగ్ అయినా నోవాటెల్లోనే, ఎక్కడైనా నోవాటెల్లోనే. సో అది ఎలా పాసిబుల్ అవుతుంది? ప్లస్ నీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాస్కులు పెట్టుకుంటారు నీ చుట్టూరా. అవును, మళ్ళీ వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేయకూడదు అన్నట్టు, అంటే హర్ష సాయికి ఇబ్బంది అవుతుంది అన్నట్టు. ఈ టెలిగ్రామ్స్ గ్రూపులు కానీ వీటిలు కానీ వాట్సాప్ గ్రూపులు కానీ మేనేజ్ చేసేటటువంటిది, అలాగే ఎస్ఈఓలు ఉంటారు యాక్చువల్గా, యూట్యూబ్ ఆల్గరిథంని చేసేటటువంటి వాళ్ళు. సో వాళ్ళు వీళ్ళందరూ ఆ టీం యాక్చువల్గా. సో అది మాస్క్ పెట్టి కవర్ చేస్తారు. అంతేకాకుండా కొంతమంది ఎవరైతే అంటే ఇప్పుడు ఇతని మీద పర్సనల్గా ఎవరైనా గట్టిగా మాట్లాడినా ఏమైనా చేసినా దాడులు చేయడానికి కూడా కొంతమందిని పెట్టుకుంటారు. సో ఈ మనీలో కొంత డైవర్షన్ అటు కూడా వెళ్తూ ఉంటుంది బాడీ గార్డ్స్లో. అంటే ఆ దాడి ఫిజికలే అవ్వక్కర్లేదు. ఇప్పుడు అతని మీద ఏదైనా ఒక వ్యాఖ్య ఎవరైనా ఒక వీడియో పెట్టినా, ఫేస్బుక్లో పెట్టినా, వాట్సాప్ గ్రూపుల్లో పెట్టినా వెంటనే ఈ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక అలర్ట్నెస్ వెళ్ళి ఆ గ్రూప్లో వేస్తాడు, వీడు వచ్చాడు, వీడు ఎలా పెట్టాడు, ఇది లింకు, దీని మీద మీరు రిపోర్ట్లు కొట్టండి, దీని మీద బ్యాడ్ కామెంట్స్ పెట్టండి అని. వెంటనే ఆ టీం అలర్ట్ అయిపోతారు.
సో మొత్తం కింద మా బ్యాడ్ కామెంట్స్ తోటి వచ్చి రిపోర్ట్లు కొట్టి అకౌంట్ ఎగిరిపోతుంది. అమ్మా బాబు ఇంత జరుగుతుంది అనేది అసలు అకౌంట్ ఎగిరిపోవడమే కాదు, వాడి ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో దానికి కొన్ని వందల వేల కాల్స్ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫోన్ నెంబర్తో అనుసంధానమైనటువంటి అతను బ్యాంక్ అకౌంట్లు కానీ మిగతావి కానీ ముందు వాడు యాక్సెస్ చేయకుండా అయిపోతాడు. వాడు పేటిఎం పనిచేయదు, గూగుల్ పే పనిచేయదు. సో మళ్ళీ ఆ నెంబర్ని వీళ్ళు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆ నెంబర్ ఎక్కడెక్కడ వాళ్ళు సబ్మిట్ చేశారు అంటే కాంటాక్ట్ లిస్టులు ఇవన్నీ సంగతి దేవుడరు. ముందు ఈ అకౌంట్స్ సీజ్ అయిపోతాయి, గూగుల్ అకౌంట్స్ సీజ్ అయిపోతాయి, ఒక నిస్సహాయుడిగా నిలబడతాడు. సో ఇలాంటి దాడులు చేయడంలో వీళ్ళంతా కూడా సిద్ధహస్తులు. బా మంచి తిట్టలు అంటారు. అంటే ఇంత ట్రైనింగ్ ఉంటుంది. అంటే మీరు అన్న పాయింట్లో నాకు ఒక క్వశ్చన్ రేజ్ అయింది. యాక్చువల్లీ మీరు అన్నట్టు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మంచి పని చేస్తున్నాడంటే మనం ఎప్పుడు ఆ మంచి పనినే చూస్తాం తప్పించి అంటే మనకు కూడా ఎప్పుడన్నా ఇన్ ఫ్యూచర్లో ఏదో ఒక హెల్ప్ రాకపోతుంది అంటే మధ్య తరగతి వాళ్ళు ఆలోచించే విధానం చెప్తున్నా. సో ఒక పాయింట్ ఇలానే ఆలోచిస్తారు కానీ అసలు ఇతను ఇంత చేస్తున్నాడంటే ఇతనికి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఇంత నెట్వర్క్ ఎక్కడి నుంచి వెళ్తుంది, అసలు ఏం చేస్తే ఇంత ఇన్కమ్ వస్తుంది, ఈయనకి కేవలం యూట్యూబ్ వల్లనే ఇంత వచ్చేస్తుందా? సో ఇలాంటి క్వశ్చన్స్ ఎవరికి రావు. ఇన్కమ్ రావడం అనేది సెకండరీ. ఇన్కమ్ రావచ్చు, రాకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. వచ్చినటువంటి ఇన్కంలో నేనేదో సేవ చేస్తున్నానని చెప్పి ఆ సేవ ముసుగులో ఇతను చేస్తున్నటువంటి పని ఏంటి, అతను అంటే అంతిమ లక్ష్యం అంటారు కదా, ప్రతి మనిషికి ఒక ఎయిమ్ ఉంటుంది. ఆ హిడెన్ ఎయిమ్ ఏంటి, హిడెన్ అజెండా ఏంటి, ఇతనికి కానీ ఇతని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులకు కానీ ఏం కావాలి దీని ద్వారా. ఎందుకంటే రీసెంట్గా అతను ఒక అంటే పేరు ఉన్నటువంటి ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి అంటే నేను ఎప్పుడైతే వీడియో చేసిన వీడియో తర్వాత అతను ఆ పొలిటికల్ పార్టీ దగ్గరికి వెళ్ళి టికెట్ ఇవ్వమని అడిగాడు. సో వాళ్ళు రిజెక్ట్ చేశారు యాక్చువల్గా. అంటే పొలిటికల్ ఎజెండా కూడా హిడెన్గా ఉంది. సో భవిష్యత్తులో ఇప్పుడు అతను సినిమా కూడా మెగాలోడాన్ అని చెప్పేసి ఒక సినిమా కూడా స్టార్ట్ చేశాడు. అది కూడా భారీ బడ్జెట్ తోటి రిలీజ్ అవుతుంది అన్నమాట. అంటే ట్రైలర్ వరకు అయితే అయ్యింది, బట్ ఇంకా అవ్వాలి. సో ఇది కాకుండా ఇప్పుడు ఏంటంటే నేను కాకపోతే మిగతా వాళ్ళు ప్రమోట్ చేస్తారు. సో దాంట్లో నేను చేసేటటువంటి బెట్టింగ్ యాప్స్ కూడా లీగల్వే చేస్తున్నాను అని కప్పిపుచ్చే ప్రయత్నమే చేస్తున్నాడు తప్ప నేను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయను అనే మాట అయితే అతను అంటలేదు. చేసిన పని సమర్థించుకుంటాడు పైగా. సో మెయిన్ అసలు ఈ కాంట్రవర్సీ కారణం అది. అంటే ఇతనే కాదు, అంటే ఇతను ప్రధానమైనటువంటి పెద్ద తిమింగలం అయితే చిన్న చేపలు చాలామంది ఉన్నారు. ఒకడు వచ్చి చార్మినార్ దగ్గర రోడ్ల మీద డబ్బులు ఎగరేస్తాడు, రియల్ మనీ, అది అందరూ ఏరుకుంటుంటారు. నాకు ఈ డబ్బులు ఎలాగొచ్చాయో తెలుసా, పలానా బెట్టింగ్ యాప్లో నేను బెట్టింగ్ చేసాను కాబట్టి డబ్బులు నాకు వచ్చాయి. ఇంత ఓపెన్గా చెప్తున్నారు. మీకు కావాలంటే కింద నా టెలిగ్రామ్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత అంటే ఇంకోటి ఇక్కడ బెట్టింగ్ యాప్సే కాకుండా లోన్ యాప్స్ కొన్ని ఉన్నాయి. మీరు లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే టోటల్గా మీ మొబైల్ యొక్క యాక్సెస్ వాళ్ళు తీసుకుంటారు. అది మీరు ఎలవ్ కొట్టాలి. ఎలవ్ కొడితే తప్ప అసలు అది మీకు దాంట్లో ఇన్స్టాల్ అవ్వదు. వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు లోన్ తీసుకుంటారు, కట్టేస్తారు, పని అయిపోయింది అనుకుంటారు. కాకపోతే అక్కడి నుంచి అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. సో మీ పర్సనల్ డేటా, మీ ఫొటోస్, మీ కాంటాక్ట్ లిస్ట్ అంతా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాడికి అవసరమైనప్పుడల్లా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంటారు. మీరు ఫలానా దాంట్లో మీరు సడన్గా ఇంత కట్టాలి, అదంటే నేను కట్టేసాను కదా 10,000 కాదు, మాకు ₹1,00,000 కట్టాలి. నిజంగా మీరు అనేది కరెక్ట్. యాక్చువల్లీ నాకు మొన్న ఒక రీసెంట్గా ఒక థింగ్ జరిగింది అనమాట. ఏంటంటే అది ఒక విషయం, ఒక అతను ఎక్కడ లోన్ తీసుకోవాలి, వాళ్ళకి లోన్ తీసుకునే అవసరం కూడా ఉండదు యాక్చువల్లీ. సో ఎక్కడెక్కడ సంథింగ్ ఏదో ఒకటి అవసరానికి ఇస్తూ ఉంటారు కదా. సో అలా యాప్ల ద్వారా ఎలా ఇచ్చాడో తెలీదు. మీరు సడన్గా కాల్ చేసి మీరు తీసుకుని 2 years అయిపోయింది లోను, మీరు మంత్లీ ఇన్స్టాల్మెంట్ పే చేయట్లేదు, అసలు ఎంత తీసుకున్నారని 10 lakhs తీసుకున్నారు. అసలు నేను లోన్ ఎక్కడ తీసుకుంది, ఎలా తీసుకున్నారు, కాల్ వచ్చిందంటే పలానా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం మీరు కట్టలేదని నాన్న తిట్టేశారట. ఈ కస్టమర్ చూస్తే గోల్, అసలు మేడం ఇలాగా ఏమైంది, నేను ఏం చేయాలి అని చెప్పి. సో మీరు అనే దాన్ని బట్టి చూస్తుంటే ఇలా మిస్యూజ్ అవుతుంటాయి. కానీ ఈ విషయంలో అతను లింక్ అయి ఉన్నారని ఇలాంటి అంటే అతనని కాదు పర్టికులర్ పర్సన్స్ తెలియకుండా కొంతమంది ఏం చేస్తారంటే వీడియో ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, మీరు లోన్ యాప్లో లోన్ కట్టేశారు, మీ కాంటాక్ట్ లిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే మీకు తెలియకుండా మీ నెంబర్ నుంచి మీ లిస్ట్లో ఉన్న అందరికీ కూడా ఒక లింక్ వెళ్తుంది. ఆ లోన్ యాప్ యాడ్ లింక్ వెళ్తుంది, మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి అది మీరే పెట్టారు అనుకుంటారు. అంతే, ఆబ్వియస్లీ నమ్మకస్తుల దగ్గర నుంచి వచ్చింది అనుకుంటారు కదా. మెసెంజర్లోంచి వెళ్తుంది, మీ ఇన్స్టా మెసెంజర్లోంచి వెళ్తుంది, మీ వాట్సాప్ నుంచి కూడా వెళ్తుంది. తెలియకుండా ఆ లింక్ ఎవరైతే క్లిక్ చేశారో వాళ్ళ మొబైల్లో కూడా మళ్ళీ వీళ్ళు ఎంటర్ అయిపోతారు త్రూ ఆ 1 click చాలు. సో అలా కూడా అవ్వచ్చు. అంటే ఊరికే మీరు ఎవరికి మెసేజ్ చేయరు. సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఒక లింక్ రాగానే
వస్తుంది. సో అవి రకరకాలుగా కూడా జరుగుతాయి. ఇప్పుడు ఏదో జియోకి సంబంధించినటువంటి సిమ్ ఆఫర్ ఒక 25 రూపీస్ మీరు పెట్టుకుంటే కనుక మీకు 6 months వ్యాలిడిటీ తోటి వస్తుంది, లింక్ క్లిక్ చేయండి. లేకపోతే అమెజాన్లో ఏదో ఫ్రీ గిఫ్ట్స్ ఉన్నాయి యానివర్సరీ అని చెప్పి ఇలా కూడా హ్యాక్ అవ్వచ్చు. కాకపోతే ఈ లోన్ యాప్స్ నుంచి అయితే కనుక జరుగుతున్నాయి. సో వీటి వల్ల అంటే అసలు వచ్చినట్టు ప్రాబ్లం ఏంటంటే తీసుకున్న తర్వాత ఇలాగ ఎక్కువ అప్పులు అయిపోయిన తర్వాత కట్టలేక సూసైడ్లు చేసుకున్నటువంటి కుటుంబాలు ఈ మధ్యన ఎక్కువ కనబడుతున్నాయి. సో ఖచ్చితంగా వాడెవడో నాకు చూపించండి తీసుకొచ్చి అంటున్నాడు. వాడెవడో నీకు చూపించే వరకు వాడు ఉండాలి కదా, బతికి. అదే అంటున్నాను కదా, ఫోన్స్ లో నానా రకాలు మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా నువ్వు ప్రమోట్ చేసిన యాపే అవ్వకపోవచ్చు, వేరే యాప్లు కూడా అవ్వచ్చు. నిన్ను చూసి తయారైనటువంటి ఇంకో 10 మంది కూడా ఆ యాప్లు ప్రమోట్ చేస్తూ ఉండొచ్చు. దీనికి మెయిన్ రీజన్ నువ్వే. ఓ విధంగా వీళ్ళందరూ కూడా అంటే చెప్పాలంటే డిజిటల్ హంతకులు అంతే. అంటే మొత్తం టెక్నికల్గా అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంది. సో ఎనీ టైం ఏదైనా జరుగుతుంది. ఓ విధంగా వీళ్ళు హత్యలు చేస్తున్నారు. ఆ హత్యల మీద సంపాదించినటువంటి దాంట్లో ఒక 1% ఆ పాపాలు కడుక్కోవడానికి ప్రమోషన్ కోసం ఖర్చు పెడుతున్నారు. ఎంత పెద్ద మాట చెప్తున్నారు అసలు మీరు. నిజంగా హర్ష సాయిని చూస్తే ఇంతమందికి సేవా దృక్పథంతో ముందుకెళ్లే వ్యక్తి హర్ష సాయి. అంటే తనకు వచ్చే డబ్బులు ఆయన వాడుకోకుండా అందరికీ సేవ చేస్తున్నాడు. దట్టు రీసెంట్గా ఒక టెంపుల్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు అని విన్నాము. సో ఇలాంటి ఒక మంచి పర్సన్ మీద మరి మీరు ఎలాంటి ఎలిగేషన్స్ అంటే మా వ్యూవర్స్ ఒకసారి షాక్ అవుతారు అసలు. అంటే సడన్గా ఏం జరిగిందంటే కాశ్మీర్ ఫైల్స్ అని సినిమా వచ్చింది. ఓకే. సో ఆ కాశ్మీర్ ఫైల్స్ సినిమా తర్వాత నుంచి ఇండస్ట్రీలో ఒక సినారియో స్టార్ట్ అయిపోయింది. ఏదైతే దేశభక్తి భావం ఉందో అలాగే అయోధ్య వచ్చిన తర్వాత నుంచి ఏదైతే రాముడు కానీ హనుమంతుడు కానీ ఏదైతే హిందూ భావజాలం అనేటటువంటిది సడన్గా ఎక్కువైంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఒకప్పుడు కమ్యూనిస్టులకు సంబంధించింది కానీ వేరే ఏదైనా మాట్లాడితే ఆ సినిమాలు కానీ ఆ వీడియోలు ఎక్కువ ప్రమోట్ అయ్యేది. సో ఇప్పుడు అది పోయి హిందువులు దీనికి సంబంధించి ఎక్కువ నెత్తికెత్తుకుంటున్నారు. అంటే ఏదైతే ట్రెండింగ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది ట్రెండింగ్ వెళ్తుంది కాబట్టి ఒకప్పుడు ఎక్కువ మంది మీకు తెలిసే ఉంటుంది కొంతమంది ఈ సెలబ్రిటీ స్టేటస్ కావాలనుకున్నటువంటి వాళ్ళు అని తిడుతుంటారు. అప్పటికప్పుడు నైట్కి పొగడమో తిట్టడమో ఏదో ఒకటి చేస్తే అది వైరల్ అవుతుంది. సో అలాగా వీళ్ళు కూడా ఇప్పుడు హిందూ భావజాలం అనేది ఎత్తికెత్తుకుని దాన్ని మళ్ళీ క్యాష్ చేసుకోవడానికి ఉపయోగించుకోవడానికి మళ్ళీ ఒక ప్లాన్, కొత్త స్కెచ్ ఇది. సో ఆ ముసుగులో టెంపుల్ కడుతున్నానట్టు. ఇప్పుడు నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉన్నప్పుడు నువ్వెందుకు టెంపుల్ కట్టడం? ఆల్రెడీ ఉన్నటువంటి పురాతనమైన టెంపుల్స్ చాలా శిథిలం అయిపోతున్నాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిధులు లేక వాటిని ఎలా సెక్యూర్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. నువ్వు దాన్ని డొనేట్ చేయి, దాన్ని నువ్వు దత్తత తీసుకో, దాన్ని అడాప్ట్ చేసుకో. అది ఎందుకంటే అలా వెళ్తే ఈ డబ్బులు ఈ కంట్రోల్లో ఉండవు. ఇప్పుడు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, పేరు చెప్పను, ఆ టెంపుల్స్కి ఎండోమెంట్స్లోకి రావు కాబట్టి ఆ టెంపుల్స్ ప్రతి ఊరు వాడ కట్టారు. అందరూ తల చెయ్య వేసుకొని దాని నుంచి వచ్చేటటువంటి డబ్బులకు సంబంధించిన ట్రస్ట్ కింద ఏర్పడి జనాలు ఇచ్చేటటువంటి అంటే వారంలో ఆ ఒక రోజులో వచ్చేటటువంటి డబ్బులన్నీ కూడా ఈ ట్రస్ట్ సభ్యులు పంచుకుంటారు. ఈ ట్రస్ట్కి ఎవడైతే హెడ్గా ఉన్నాడో వాడే ఆ వార్డుకి కార్పొరేటర్ అవుతాడు, కౌన్సిలర్ అవుతాడు, హెడ్ అవుతాడు, తర్వాత పంచాయతీలు తీరుస్తాడు. సో వీటన్నిటికీ మూలము మళ్ళీ అక్కడ కొత్తగా కట్టి ఉంటే టెంపుల్ లేదా పెద్ద విగ్రహం. సో ఇట్స్ ఏ బిజినెస్. సో మనోడు కొత్త బిజినెస్కి తెరలేపాడు. ఇదొక అందులో ఇదొక ఘట్టం అన్నమాట, ఘట్టము. కాబట్టి బెట్టింగ్ యాప్స్ క్లోజ్ అవుతున్నాయి, దీని మీద వర్కౌట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు దీంట్లోకి మారుతున్నాడు. మళ్ళీ కొత్త మాస్క్, ఒక మాస్క్ తీసి ఇంకో మాస్క్. భవిష్యత్తులో నాకు దేవుడు కనిపించాడు, రాత్రి నేను స్వామీజీని అయ్యాను, నిత్యానందలాగా ఏదైనా ఐలాండ్ కొనుక్కుని అక్కడికి మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ పెట్టి వెహికల్స్, సొంత వెహికల్స్, అక్కడ ఒక బ్యాంకు అది పెట్టినా కూడా మనం ఆశ్చర్యపోకలేదు. నిజంగా మీరు ఇవన్నీ చెప్తుంటే అసలు హర్ష సాయి ఇలా చేస్తాడా, ఇలా ఉంటుందా నిజంగా అనేది ఇప్పుడు వచ్చే ఈ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో అవన్నీ నిజం అనిపిస్తుంది మీరు చెప్పేది. సోషల్ మీడియా అనేటటువంటిది ఇట్స్ ఎ డబుల్ ఎడ్జ్డ్ వెపన్. అది అంటే ఆ వెపన్ తోటి మీరు సమాజాన్ని నాశనం చేయొచ్చు, అవేర్నెస్ కల్పించవచ్చు. సో అతను నాశనం చేసే ప్రయత్నం అతను చేస్తున్నాడు, అవేర్నెస్ కోసం మేము పోరాడతాం. అంటే నిజం చెప్పాల్సిన బాధ్యత ఒక జర్నలిస్ట్గా మనకు ఉంది కాబట్టి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం తీసుకుని తీరాలి. అది వాళ్ళకి నచ్చినట్టు చెప్పినప్పుడు వాళ్ళు ఎత్తికెత్తుకుంటారు, వాళ్ళకి నచ్చినట్టు చెప్పినప్పుడు పక్కన పెడతారు. కాకపోతే ఏదైనా వాస్తవం చెప్పడం అనేటటువంటిది జర్నలిస్ట్గా మా బాధ్యత. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఏదైతే మనకి ఇప్పుడు వైరల్ అవుతుందో హర్ష సాయి గురించి మరి మీరు కొంతవరకు టాపిక్ అయితే జనాలకి చెప్పారు. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి విషయాలు అయితే మాకు ఇప్పుడు చెప్పారనమాట. సో మరోసారి మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అంతవరకు చూస్తున్నానండి D5 News.